షియోమి, పోకో, రెడ్మీ ఈ మూడు కూడా ఒక్కటే బ్రాండ్ అని నేను చెప్తే ఎవ్వరు నమ్మర్లేండి. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి పోకో X8 5G మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. రీసెంట్ గా చైనాలో రెడ్మీ నోట్ 17 సిరీస్ లో 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. దాంట్లో బేస్ వేరియంట్ అయిన రెడ్మీ నోట్ 17 ని పోకో M8 పవర్ అనే పేరుతోటి ఇండియాకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఆ సిరీస్ లో రెండో మొబైల్ అయిన రెడ్మీ నోట్ 70 ప్రో అనే మొబైల్ ని పోకో X8 5G అనే పేరుతోటి రీబ్రాండ్ చేసి త్వరలో తీసుకురాబోతున్నారు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పోకోలో వచ్చిన మొబైల్ అయినప్పటికీ కూడా రెడ్మీలో వచ్చే స్పెక్స్ ఇస్తూ దానికన్నా తక్కువ బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. 7 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేస్తున్న ఈ UPI యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నేను వాడి మీకు చెప్తున్నాను. ప్లే స్టోర్ లో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ UPI యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. హలో గైస్, నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ చెప్పాను కదా, రెడ్మీలో వచ్చిన మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి పోకో అనే పేరు మీద రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు అని చెప్పేసి. రీసెంట్ గానే పోకో M8 పవర్ మొబైల్ వచ్చింది కదా, ఆ మొబైల్ లో స్పెక్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే ప్రెజెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే వాళ్ళైతే ప్రైస్ పెట్టారు. మరి ఈ మొబైల్లో స్పెక్స్ ఎలా ఉన్నాయి, మరి ఏ ప్రైస్ లో తీసుకొస్తారో డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా విక్టర్స్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ అయితే వాడుతున్నారు. డిజైన్ అయితే సిమిలర్ గా పోకో M8 పవర్ లాగా ఉంటుంది అనుకోవచ్చు, లేదంటే సింపుల్ గా రెడ్మీ నోట్ 17 ప్రో లాగా అయితే దింపేస్తారు. డిజైన్ విషయంలో చిన్న చేంజ్ అయినా చేస్తారు, ఎందుకంటే పోకో M8 పవర్ రెడ్మీ నోట్ 17 లో చిన్న డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఈ మొబైల్ లో కూడా అలాగే డిఫరెంట్ చేస్తారా లేదంటే సేమ్ తీసుకొస్తారా అనేది మాత్రం మొబైల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగే కాదు, IP69 కి వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 5, బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు. 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. 8.4mm థిక్నెస్, 224 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంత వెయిట్ ఎక్కువగా ఎందుకు ఉంది అని చెప్పేసి మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ లో తెలుస్తుంది. మిల్టీగేట్ 18 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. 3 మీటర్స్ పై నుంచి మొబైల్ కింద పడ్డా కూడా పగలదని వీలైతే క్లైమ్ చేస్తున్నారు. నాకైతే డ్యూరబిలిటీ అంటే హానర్ మొబైల్స్ అనే చెప్తాను, ఎందుకంటే ఆ మొబైల్స్ ని 6 ఫీట్స్ పై నుంచి కింద పడేసినా కూడా కింద ఉన్న టైల్స్ పగిలిపోయాయి, కానీ మొబైల్ కి మాత్రం అసలు ఏం కాలేదు. ఆ మొబైల్ మోడల్ ఏమేంటో మీకు గుర్తుంటే కనుక కమెంట్ లో చెప్పండి, చూద్దాం ఎంత మందికి ఈ మొబైల్ గురించి తెలుసు అనేది. ఫ్లాట్ డిస్ప్లే, రౌండెడ్ కార్నర్స్ ఇవ్వడము అండ్ తక్కువ బెజల్స్ ఉండడము దీని వల్ల ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఏది మిస్ చేయలేదు. కంప్లీట్ IP రేటింగ్ తో పాటు డ్రాప్ టెస్ట్ లో కూడా ఈ మొబైల్ అయితే పాస్ అయింది. అలాగే ప్రతిరోజు మన ఛానల్ కూడా ఏ కంటెంట్ ని మిస్ చేయకుండా, ఏ బ్రాండ్ కి కూడా బయాస్ గా మాట్లాడకుండా ప్రతిరోజు ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. 6.83 ఇంచెస్ కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో OLED ప్యానల్ అయితే ఇస్తున్నారు. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3200 స్పీడ్ బ్రైట్నెస్ తో వస్తుంది. అలాగే 3200 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కూడా వస్తుంది. 3840 Hz PWM డిమింగ్ తో వస్తుంది. కాబట్టి నైట్ టైమ్ లో మూవీస్ చూసినా, చాటింగ్ అవి చేసినా కూడా మీ కళ్ళకైతే అంతగా స్ట్రెయిన్ ఉండదు. DC డిమింగ్ కూడా ఉంటుంది. అందులోనూ ఇది 12-bit ప్యానల్ తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. బయట L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు OTT కంటెంట్ లో మూవీ అవి చూస్తున్నప్పుడు క్లారిటీ తక్కువగా అనిపిస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోండి. అప్పుడప్పుడు సెక్యూరిటీ లెవెల్ వచ్చేసి L3కి వెళ్ళిపోతుంది. ఇలా స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల మళ్ళీ L1కి వచ్చేస్తుంది. మీకు ఫుల్ క్వాలిటీతో అయితే మూవీస్ అవి చూడొచ్చు. డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంది, ఎలాంటి నెగిటివ్స్ అయితే నాకు కనిపించట్లేదు. అండ్ 12-bit ప్యానల్ తో వస్తుంది కాబట్టి డెప్త్ కలర్స్ అనేవి మనం చూడొచ్చు. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ. UFS విషయానికి వస్తే బేస్ వేరియంట్ లో 2.2 వాడితే హైయర్ వేరియంట్ లో 3.1 అయితే వాడుతున్నారు. 116 తోటి HyperOS 3 తో అయితే వస్తుంది.
4+6 years అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ అయితే మీడియం గేమ్ కి సెట్ అవుతుంది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ గురించి నేనైతే మాట్లాడట్లేదు. నార్మల్ యూజింగ్ కూడా బాగానే ఉంటుంది. లాగ్స్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ మీరు నోటీస్ కూడా చేయరు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. Antutu స్కోర్ కానివ్వండి, Geekbench స్కోర్ కానివ్వండి, ఈ ప్రాసెసర్ కి నార్మల్ గానే ఉంటాయి. నార్మల్ గా పోకో మొబైల్స్ అంటేనే గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్స్ లాగా తీసుకొస్తారని అందరూ అనుకుంటారు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ మొబైల్ ని గేమింగ్ ఓరియంటెడ్ గా అయితే తీసుకురాలేదు. అండ్ ఇంకొక విషయం, మీ మొబైల్ ఎక్కువ సార్లు హ్యాంగ్ అయినా లాగ్ అయినా వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళకండి. మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. ఇలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వాటితోలాగే సాల్వ్ అయిపోతాయి. అప్పటికి కూడా ఇంకా మీ మొబైల్ లాగ్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు స్టోరేజ్ ఖాళీగానే ఉంది, అప్పటికి ఇంకా లాగ్స్ అవి వస్తున్నాయి అనుకుంటే అప్పుడు సర్వీస్ సెంటర్ కి మీ మొబైల్ ని తీసుకెళ్ళండి. లేదంటే మీ మొబైల్ లో ఉండే ప్రాసెసర్ ఏమిటో కమెంట్ చేయండి. అది ఎందుకు లాగ్ అవుతుందో నేను చెప్తాను. ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. కానీ మెయిన్ కెమెరా ఒక్కటే యూస్ఫుల్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ కెమెరా కూడా OS సపోర్ట్ అయితే లేదు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తుంటే ఆ కెమెరా కూడా చాలా చిన్న సెన్సార్ వాడారని అర్థమవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి కేవలం ఫుల్ HD లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ కున్న క్యాపబిలిటీ కూడా అంతే. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, రెడ్మీ, షోమీ, పోకో ఈ మూడు కూడా ఒకటే బ్రాండ్స్ అని చెప్పేసి. అందులో షోమీ బ్రాండ్ లో మాత్రమే కాస్త మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ లైకా పార్ట్నర్షిప్ తో అయితే వాళ్ళు మొబైల్స్ తీసుకొస్తారు. మిగిలిన పోకో, రెడ్మీ మొబైల్స్ ని బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొస్తారు. ఇందులో కెమెరాస్ అయితే యావరేజ్ గా తీసుకొస్తారు. ఎందుకంటే ఇందులోనే మంచి కెమెరాస్ ఇస్తే షోమీ మొబైల్స్ ని ఎవరు తీసుకోరని చెప్పేసి వాళ్ళు అలా తీసుకొస్తూ ఉంటారు. ఈ మొబైల్ లో కూడా అంతే, కెమెరాస్ యావరేజ్ గానే ఇస్తున్నారు. ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ లాగా అయితే అస్సలు చూడకండి. మీకు స్టార్టింగ్ లో బిల్డ్ క్వాలిటీ విషయంలో ఒక మాట చెప్పాను కదా, ఈ మొబైల్ వెయిట్ థిక్నెస్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనే విషయాన్ని బ్యాటరీ డిపార్ట్మెంట్ లో చెప్తాను అని చెప్పేసి. దీంట్లో 9000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1.5 hour అలా టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీగా 2 days పక్కా వస్తుంది. బ్రాండ్స్ అయితే 3 days అని చెప్తుంది. కాకపోతే మామూలుగా మొబైల్ ని అస్సలు వాడకుండా ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టేస్తే మాత్రం పక్కా వస్తుంది. నేనైతే ప్రతి వీడియోలో చెప్పే విషయాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. రీసెంట్ టైమ్ లో ర్యామ్ ప్రైసెస్ పెరగడం వల్ల మొబైల్ ప్రైసెస్ పెంచాల్సి వస్తుందని బ్రాండ్స్ చెప్తున్నాయి. సో మొబైల్ ప్రైసెస్ పెరిగినప్పుడు జనాలకి ఏదో ఒకటి బెటర్ గా ఉందని చెప్పుకోవాలి కదా. అందుకోసం ఇప్పుడు తీసుకొచ్చే ప్రతి మొబైల్ లోనూ మనకి 7000 నుంచి 10,000 mAh బ్యాటరీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో రాబోయే ఒప్పో F35 మొబైల్ లో కూడా 10,000 mAh బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే రెడ్మీ 17 Pro చైనాలో బేస్ వేరియంట్ 128GB ని 23,000 రూపాయల బడ్జెట్ లోపే తీసుకొచ్చారు. ఇంకా నేను అక్కడ ఆఫర్స్, డిస్కౌంట్స్ గురించి అయితే చెప్పట్లేదు. అలా చూసుకుంటే ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 30,000 రూపీస్ బడ్జెట్ లో అలా తీసుకురావాలి. అందులోనూ ఇండియాలో బేస్ వేరియంట్ 128GB తోనే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఈ రెండు మొబైల్స్ కూడా నెక్స్ట్ నెల సెప్టెంబర్ లో ఇండియాలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ మొబైల్ లో బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది అండ్ బ్యాటరీ బాగుంది. ప్రాసెసర్ ఇంకా కెమెరాస్ అయితే రెండు కాస్త యావరేజ్ గా అనిపించాయి. ఎవరైతే కంటెంట్ ఎక్కువ చూస్తానో అనుకుంటారో, డ్యూరబిలిటీ బాగుండాలి, బ్యాటరీ కూడా పెద్దగా ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని మీరు చూసిన తర్వాత ఈ మొబైల్ ని తీసుకుంటారా లేదంటే స్కిప్ చేస్తారా అనేది కమెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ తీసుకోవడంలో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.